త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. మార్చి 16న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతోంది. తెలంగాణలో 2 స్థానాలు ఖాళీ అవుతుండగా ఈసారి 2 కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 2026 ఏప్రిల్లో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. మార్చి 16వ తేదీన 37 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో 7, ఒడిశాలో 4, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, అసోంలో 3, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 2, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 రాజ్యసభ స్థానం ఖాళీ అవుతోంది. వీటితో పాటు తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 స్థానాలకు కలిపి మొత్తంగా 37 సీట్లకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలో అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ను మార్చి 2 లేదా 3వ వారంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. పుదుచ్చేరిలో జూన్ 15న, బెంగాల్లో మే 7న, తమిళనాడులో మే 10న, అసోం మే 20న, కేరళలో మే 23న అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఈసీ అధికారులు ఇప్పటికే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో 2 దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్లో అత్యధికంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.